Dear brothers too, not just mothers, even brothers and fathers too. I wish you in the name of the Lord. సో కేవలము తల్లులకే కాదు, సహోదరులకు తండ్రులైనటువంటి వారికి కూడా యేసునామము నేను శుభాలు తెలియజేస్తున్నాను. The passage what we read just by the sister can be applied to a wonderful mother also. సో మన యొక్క చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో కూడా ఒక తల్లి, అద్భుతమైనటువంటి తల్లిని మనము చూడగలుగుతున్నాం అక్కడ. Today we are going to see a wonderful mother in the scripture. సో ఈ యొక్క లేఖన భాగంలో ఒక అద్భుతమైనటువంటి తల్లిని మనం చూడబోతున్నాం ఈ రోజు. The Bible portion from 21 to 28 is a passage about a challenging situation. సో మనకి మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాల్లో ఒక ఛాలెంజ్ అయినటువంటి లేకపోతే కఠినమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఒక స్త్రీని మనం చూస్తాం. But before we come into the meditation of this portion, let me ask 3 questions. ఈ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందు నేను మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడగాలని ఆశపడుతున్నాను. So everyone must keep ready with your Bible, possibly with your pen and notebook also. సో మీరందరూ దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంచుకోండి, వీలైతే పెన్ను నోట్బుక్ తో మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తుంటున్నాను. Keep your Bibles open, please. మీ యొక్క బైబిల్ తెరిచి ఉంచండి. So out of this whole passion, the one question comes like this: will you able to survive in a strange place? సో ఈ యొక్క వాక్య భాగం అంతట్లో ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. అదేంటంటే కఠినతరమైనటువంటి పరిస్థితులలో నీవు నిలబడగలుగుతావా? Are you able to survive in a foreign land? That's a question. మీరు అంటే వేరే ప్రదేశంలో, కఠినమైన ప్రదేశంలో మీరు నిలబడగలుగుతారా? మీరు అక్కడ జీవించగలుగుతారా? Sometimes it is very tough for us, hard for us to survive, live in a difficult situation, a hard situation, or with a hard people, or in a hard place. సో కొన్నిసార్లు మనకి చాలా కష్టం అవుతుంది. ఏంటంటే కఠినమైన పరిస్థితులలో, కఠినమైనటువంటి ప్రజల మధ్య, కఠినంగా ఉన్నటువంటి దేశంలో మనం నివసించాలంటే మనకు కొంత కష్టంగా. Question number 2. రెండవ ప్రశ్న ఏంటంటే, what will you do when God is silent or when he delays? సో దేవుడు ఆలస్యం చేసినప్పుడు లేదా నిశ్శబ్దముగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? What will you do when everything is silent, when God seems delayed to your life questions? సో నీ యొక్క జీవితంలో నువ్వు అడుగుతున్నటువంటి దానికి దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రతిస్పందన ఎలా ఉంటది? Do you have the answer for the first question and the second question? సో మీకు మొదటి ప్రశ్నకి రెండవ ప్రశ్నకి సమాధానం ఉందా మీ దగ్గర? If you're still wondering, let's go for the third question. సో మీరు అలాగే ఆశ్చర్యపోతుండగా మనం మూడో ప్రశ్నలోనికి వెళ్దాం. మనం what impossible situation do you bring your need to God today? అసాధ్యమైనటువంటి ఏ పరిస్థితిని నువ్వు ఈ రోజు దేవుని దగ్గర తీసుకురాబోతున్నావు నీ జీవితంలో? Do you completely think that this is impossible, there is no use of bringing to the God, or do you dare bold enough to bring your impossible, although it is impossible, do you bring that particular need in front of God? That is the third question. మూడో ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో ఇది అసాధ్యం, ఇక దేవునికి చెప్పి కూడా ఉపయోగం లేదు అని పక్కకు పడేస్తున్నావా? లేదు, ఇది దేవునికి అసాధ్యం కాదు, నాకు అసాధ్యం కానీ ఆ కఠినమైన సమస్యను తీసుకొచ్చి దేవుని దగ్గరగా పెట్టడానికి నువ్వు ధైర్యం చేసేటువంటి వాడిగా ఉన్నావా? I pray that the Spirit of the Lord, as he leads us into this meditation, may help us to find answer for these 3 questions before we finish this sermon. ఈ యొక్క వాక్య భాగం అయిపోయే లోపు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ 3 ప్రశ్నలకి సమాధానము దేవుని కృపను బట్టి మనకు అనుగ్రహించాలని నేను ఆశపడుతున్నాను. I am happy. I thought pastor would be arranging a translator, but he is doing a better job than the professional translator. Thank you for being with the Spirit. Yeah. You know what happened for last 2-3 days, I am suffering with a good translator. I had a good verse, but thank God for the good people, but not up to like this. Thank you. నేను అనుకున్నాను పాస్టర్ గారు ఎవరన్నా తర్జమా చేసేవాళ్ళని పెడతారేమో అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది పాస్టర్ గారు తర్జమా చేసేవాళ్ళ కంటే బాగానే తర్జమా చేస్తున్నాడు. గత 2-3 రోజులు పెట్టి నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు నా దగ్గర నుంచి మంచి వాక్యం వెళ్ళింది, కానీ
తర్జమా చేసేటువంటి వాళ్ళు సరిగ్గా చేయకపోవడం వలన అది బాగా ఇబ్బంది అనిపించింది. కానీ దేవుని కృపను బట్టి దేవుని ఆత్మతోటి మేమిద్దరం కలిసి మీకు Praise God for all the friends here. సో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది స్నేహితులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. Amen. Amen. So here we see a mother. For a scripture says it is a lady. We can take it as a mother who come to Jesus for the need, for the heal of her own suffering daughter. సో ఇక్కడ మనం ఒక స్త్రీని చూస్తూ ఉన్నాము. అక్కడ స్త్రీ అని రాయబడింది. పైకి మనము తల్లి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఆమె తన సొంత కుమార్తె యొక్క బాధను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని వచ్చింది. Scripture says that the particular woman is not a Christian, not even a Jewish woman, not even a honorable person in the nation of Israel, but comes from a different country called a Gentile. సో ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూస్తే ఈ స్త్రీ క్రైస్తవురాలు కాదు, ఈ స్త్రీ యూదురాలు కాదు, అదే విధంగా అక్కడ గౌరవించదగిన స్త్రీ కూడా కాదు అని చెప్పేసి మనకు లేఖనం తెలియజేస్తూ ఉన్నది. ఆమె ఒక అన్యుల దేశం నుంచి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. She came to Jesus Christ to beg for the life of her own daughter. సో ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తన సొంత కుమార్తె యొక్క జీవితం కొరకు బ్రతిమలాడడానికి వచ్చింది. Because her daughter was captured by the evil possession which is about to die, so she was in a great need, coming to Jesus, begging him to save her daughter. ఎందుకంటే ఆమె యొక్క కుమార్తె దెయ్యపు ఆత్మల చేత బాధించబడుతూ ఆమె చనిపోయే స్థితికి వచ్చింది. అందుబట్టి ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తన కుమార్తె యొక్క బ్రతుకు కొరకు వేడుకుంటూ ఉన్నది. She was a mother who come for help, not for herself, but for her daughter, but for her family. సో ఆమె ఒక తల్లి ఉన్నది. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తన కోసం రాలేదు, కానీ తన కుమార్తె కోసము తన కుటుంబం కోసం వచ్చింది. So today it's a good picture here. Every mother and father must always come to our Almighty God for our children. That is a good lesson we learn from. సో ఈ రోజు మనం మంచి విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎప్పటికీ కూడా మన పిల్లల కోసం మన దేవుని దగ్గరికి రావాల్సిన వారమై ఉంటున్నాం. Do you go to God for your children? మీరు మీ పిల్లల కొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నారా? Like this mother, like this Canaanite woman. ఈ యొక్క కనాను స్త్రీలాగా మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారా మీ పిల్లల కోసం? So, dear friends, this is a picture of an intercessor. Mediator. విజ్ఞాపన. Okay? ఇది ఒక విజ్ఞాపన ప్రార్థనగా మనకు కనపడుతున్నది. Every Christian, every mother, every father, every child of God must be an intercessor between God and other needy people. సో ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి క్రైస్తవుడు విజ్ఞాపన కర్తగా దేవునికి ఇతరులకు కష్టాల్లో ఉన్న ఇతరులకు మధ్యలో విజ్ఞాపన కర్తగా ఉండాలి. Remember, she had a great need to save her daughter. That great need did not make her to upset, or that great need did not make her to go for idols, but her great need made her a praying woman. That's a good thing we learn from here. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమె చాలా గొప్ప అవసరతలో ఉన్నది. ఆ గొప్ప అవసరత ఆమెని విగ్రహాల దగ్గరికి పంపలేదు. ఆ గొప్ప అవసరత ఆమె నిరుత్సాహపరచలేదు, కానీ ఆ గొప్ప అవసరత ఆమెని ప్రార్థనా పరురాలుగా మార్చింది. Remember, in Christ's presence, our great need will make us to teach how to pray. That's the secret thing. సో గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి ఈ యొక్క గొప్ప అవసరత యేసుక్రీస్తులో మనల్ని ప్రార్థనా పరులుగా మార్చేటువంటి So, your suffering, your great need, whether about your health, whether about your family, whether about your church, should make you, should teach you how to pray like this woman. సో ఈ నీ యొక్క అవసరత, నీ యొక్క గొప్ప అవసరత, కష్టం అనేటువంటిది అది కుటుంబం గురించైనా శరీరం గురించైనా ఆరోగ్యం గురించైనా మనకి ఏం బోధిస్తుందంటే ఈ స్త్రీలాగా మనము ప్రార్థన చేసేటువంటి అవసరతను మనకు నేర్పిస్తుంది మనకు అది. So next time when the great need arises in your life, remember like this woman, it must teach you how to pray to the Lord, how to make intercessory prayers for the sake of others. సో మరలా ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎటువంటి
సమస్యలు ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం నేర్చుకోవాలంటే మీరు ప్రార్థన చేసేటువంటి వారుగా ఆ యొక్క సమస్య మనకి ప్రార్థనలు నడిపించేటువంటిదిగా, అదేవిధంగా ఇతరుల కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలు చేసేటువంటి వారుగా మనం నేర్చుకోవాలి. Okay, the story goes like this. She came to Jesus and Jesus initially refused. You know the story. And then she seems disappointed. And then God says some words which is not applicable to her, accepted to her. And finally, with the persistence of prayer, she receives the help from the Lord. This is the whole story. ఈ స్టోరీ మొత్తం యొక్క కథ మొత్తం మనకు తెలుసు. ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆమెను తిరస్కరించాడు. ఆ తర్వాత కొన్ని కఠినమైనటువంటి మాటలు మాట్లాడాడు. తర్వాత ఆమె భారముగా ప్రార్థన చేసి దేవుడిని వేడుకోవటం వల్ల దేవుడు ఆమెకి సహాయం చేసినట్లుగా మనం చూస్తాం. But the sermon is not just about preaching about the story, but I want to bring out a life application, the expository, the detailed truth, which will also help you and your family in future. సో ఈ కథను చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు, కానీ ఈ కథ ద్వారా మన జీవితంలో కొన్ని అన్వయించుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, మీ కుటుంబానికి అన్వయించుకోవాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనేటువంటి నా యొక్క ఉద్దేశం. At the end of the event, what Jesus replied to the woman in verse 28, "Woman, great is your faith." Is it? యా, చివరిగా యొక్క కథ అయిపోయే లోపు యేసుక్రీస్తు ప్రభు స్త్రీతో ఏమన్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. What did he say? Great is your faith. Is ఏం it? చెప్పాడు? నీ విశ్వాసము గొప్పది అన్నాడు. Sometimes in other portions of the scripture, Jesus said to his disciple, "You men of little faith, don't you have enough faith?" To his own people, Jesus said, "You men of poor faith, little faith." But to the new experienced Gentile, he said, "You woman of great faith." సో ఇంకొక వేరే భాగాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులతోటి అల్ప విశ్వాసులారా అవిశ్వాసులారా అని మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆయన సొంత ప్రజలతోటి అల్ప విశ్వాసులని మాట్లాడాడు. కానీ ఇక్కడ ఈ అన్ని రాయనటువంటి స్త్రీతోటి నీ విశ్వాసము గొప్పది అని చెప్పాడు. Jesus found a big girl in the life of this woman, a big thing in this woman. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీ యొక్క జీవితంలో గొప్ప విశ్వాసాన్ని చూశాడు. Even in one event, Jesus praised a centurion. "I have never seen such a great faith like this among the Israelites," he says. సో ఇంతకు ముందు కూడా యేసుక్రీస్తు ప్రభు శతాధిపతి విశ్వాసం విషయంలో కూడా చూసినప్పుడు ఇటువంటి విశ్వాసము ఇశ్రాయేలీల్లో కూడా నేను కనుగొనలేదు అని చెప్పేసి శతాధిపతి విశ్వాసం గురించి మాట్లాడాడు. Why Jesus mentioned that word great faith? Why did he mention? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప విశ్వాసం అని మాట్లాడాడు? Which means, suppose if you want to differentiate between big and small, what do? You measure it. Is it? సో మనము గొప్పది చిన్నది అని చెప్పేసి చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం కొలత వేస్తాం. How do you say that is big? Because you measure it. Okay, this is smaller than, this is bigger than the small one. సో మనం ఎలా చెప్తాం? ఇది పెద్ద, దీనికంటే ఇది పెద్దదని ఎలా చెప్తాం? దాన్ని కొలిచినప్పుడు అది పెద్దదని చెప్తాం. Then if Jesus said great is your faith, then how the Bible measures our faith? That is a deep truth we need to learn. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ విశ్వాసము గొప్పది అన్నప్పుడు బైబిల్ దాన్ని ఏ రకంగా కొలిచింది? Something has measured our faith in this సో event. ఏదో ఒకటి ఆమె యొక్క విశ్వాసాన్ని కొలత వేసినట్లుగా మనం చూస్తాం. గొప్పదని చెప్తున్నాడు There కదా. are 3 reasons we need to learn. 3 విషయాలు మనం నేర్చుకోవాలి. Number 1, as already we meditated, that she was a Gentile woman, not an Israelite సో person. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, ఆమె అన్యజనురాలు, క్రైస్తవురాలు కాదు, ఇజ్రాయేలీ యూదురాలు కాదు. She is a person who is a strange to the commonwealth of Israel. ఆమె ఇశ్రాయేలీయులకు అంటే అన్యజనురాలు, ఆమె కొత్తగా ఉన్నటువంటి ఆమె కొత్త వ్యక్తి ఆమెకి, వాళ్ళకి. She is not participated in the welfare of the Israelites. ఇశ్రాయేలీయుల యొక్క సంక్షేమంలో ఆమె పాలు పంపులు పొందేటువంటిది కాదు. Bible says she was a Canaanite woman who was despised by the Jewish people. సో బైబిల్ తెలియజేస్తుంది ఆమె కనానీయురాలు, యూదుల చేత తిరస్కరించబడినటువంటి ఆమె అని చెప్తుంది. You know, from the beginning, when God led his people to the Canaanite, the people of Israel, from that time onwards, there was a war between Israel chosen people and the Canaanites. సో దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క కనాను దేశంలో ఇశ్రాయేలుకి ఇచ్చాడో అప్పటి నుంచి
ఇశ్రాయేలులకు కనానీయులకు మధ్య యుద్ధం జరుగుతూనే ఉన్నది. Even today, there is a war between Israel and Palestine. Is it? ఈ రోజు Same కూడా thing. యుద్ధం పాలస్తీనాకి ఇజ్రాయేలుకి మధ్యలో యుద్ధం జరుగుతూనే ఉంది. ఇదే అప్పటి నుంచి కూడా ప్రారంభం. Now, Jesus, even though he was a savior, he is a savior, he still came in the people of Jew. He was considered as a Jew, but this woman was a Gentile woman, which is a derogatory word. That is a very, very poor word. Calling a Gentile is a very poor word, actually. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరరీత్యా యూదులలో పుట్టాడు, కానీ ఈమె కనానీయురాలు, కానీ అక్కడ అన్యజనురాలు అనేటువంటి పదము చాలా తక్కువ పదం. Which means a low caste person is trying to approach a higher caste person. That's why in our మనకు language. అర్థం కావాలంటే తక్కువ కులములో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువ కులములో ఉన్నటువంటి వ్యక్తిని కలవటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంటది అక్కడ పరిస్థితి. Jesus was a Jew and this woman was a Gentile. యేసుక్రీస్తు ప్రభు వారు యూదులై ఉన్నారు, ఈమె అన్యజనురాలై ఉన్నది. There was always a heat situation between these Jews and the Gentiles. వీరిద్దరి మధ్యలో ఎప్పటికీ కూడా గొడవ లేకపోతే ఒక ఒక విరోధ భావం ఉంటూనే ఉంటుంది వీరి మధ్యలో. And that woman, Canaanite woman, knows it very well that she will be despised, she will not be considered when she approach a help to the Jewish people. ఆమెకి తెలుసు, ఆ కనానీయురాలికి తెలుసు, నేను యూదుల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు నన్ను అవమానిస్తారు, ఖచ్చితంగా నన్ను తిరస్కరిస్తారని ఆమెకు తెలుసు. But still she believed this Jesus Christ is a different person among the Jewish people, although he is a Jewish man. కానీ ఆమె యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు అంటే యూదులలో ప్రత్యేకమైన వాడుగా యేసునందు విశ్వాసం ఉంచింది ఆమె. This mother knew very well, although I am not sure about when I approach this particular Jesus, I do not know what is going to happen, but I believe. I heard this Jesus is doing wonderful things, not just for the Jewish people, but for everyone who come to him for salvation. సో ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేటప్పుడు ఈ యొక్క యూదులు నన్ను ఏమంటారో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు మాత్రమే కాక అనేక మంది ప్రజలకు అందరూ సమాజం అంతటికి సహకారంగా వారి బాధలు తీర్చేవాడిగా ఉన్నాడు కనుక నేను వెళ్ళి యేసుని అడుగుతాను. Now there was a question in her heart. I am belong to a enemy country. I am going to approach a person who is in the enemy country. I am a different person, but I am going to approach an enemy. Will he able to help me? Look at the situation. సో ఆమె అనుకోవచ్చు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఈమె వారి ఇరువురికి శత్రుత్వం ఉన్నది కనుక శత్రు దేశంలో ఉన్న వ్యక్తి దగ్గర పోయి నేను సహాయం అడిగితే ఆయన నాకు సహాయం చేస్తాడా అనేటువంటి ఆలోచనలు ప్రారంభమై ఉండొచ్చు. Even in our own church, own home, we don't have the confidence to get help, but this woman approached what is called enemy. Actually, Yeah. racially it was enemy. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కొన్నిసార్లు మనకి మన సంఘములో మన సొంత ప్రజలు కూడా సాయం చేయరు కొన్ని పరిస్థితుల్లో, కానీ ఈ స్త్రీ అక్కడ వాతావరణం అంటే శత్రువులుగా భావిస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతుంది. That is why Jesus wondered and appreciated her and praised her. Even though Jews are enemy to you, you approached in a enemy country. That is why your faith is great. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని మెచ్చుకున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక అన్యజనురాలివి అయినా నీ శత్రువుల దేశములో నీ శత్రువుల దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్న విశ్వాసంతో, కనుక నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. That is why before the sermon I asked a question, will you able to survive in a strange situation, foreign country? సో అందుకని నేను మొదటి ప్రశ్న అడిగాను, మీరు అన్యజనుల దేశంలో మీరు బ్రతకగలుగుతారా అని. And second thing, she would have thought in her heart, okay, what will happen if my home, if my people come to know that I am approaching a enemy in a different country? My situation will be lost. సో ఇక్కడ రెండవ ఆలోచన ఏంటంటే The fear inside. ఆమె హృదయంలో ఉన్న ఆలోచన, మనం ఇప్పుడు మన శత్రువులుగా ఉన్నటువంటి వారితో నేను కలిస్తే నా సొంత ప్రజలు నన్ను ఏమంటారు, నా సొంత ప్రజలు నన్ను ఏ రకంగా చూస్తారు, నాకున్నటువంటి ఆస్తులు గీస్తులు అన్ని వారు లాగేసుకునే అవకాశం ఉన్నది కదా.
but for her, the home country is not greater than compared to the life of her own daughter. That made her to cross the countries, the barriers, the races, and everything to Jesus Christ. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి, హల్లెలూయా. ఆ యొక్క తన కుమార్తె జీవితము కంటే తనకున్న అడ్డంకులు గాని, తనకున్నటువంటి అక్కడ వారి మధ్య శత్రుత్వం గాని, తన సొంత ప్రజల నుండి వెలివేస్తారేమో అన్నటువంటి భావన గాని ఏది కూడా తన కుమార్తె జీవితం కంటే ఎక్కువ కాదు అని ఆమె భావించింది. That is why Jesus appreciated her. You are such a wonderful mother, a woman. You did not regard about your own country, your name, your future. Just for the sake of your daughter, you approached me. That is why he said, great is your faith. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకన్నాడు, నీ విశ్వాసము గొప్పదని. ఎందుకనంటే నీ కూతురు కొరకు, నీ ప్రజల, నీ యొక్క ఆస్తులు వీటన్నిటి గురించి నువ్వు ఆలోచన చేయలేదు కనుక నీ యొక్క విశ్వాసము చాలా గొప్పది అని అన్నాడు. And the third reason why Jesus mentioned great is your faith, remember, as a Canaanite woman, for every Jewish people, they know about God, they know about Messiah, because they have the law of Moses, they have temples, synagogues, they have wonderful opportunity every minute about knowing God. Whereas this Canaanite woman never had any opportunity to know about Jesus Christ. She never know about the prophecy because there was no synagogue in Palestine, in Canaan country. Okay, no opportunity, no way, no chance, but still she found a savior in other country. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూదులకు వారికి మెస్సయ్య గురించి ప్రవచనాలు ఉన్నాయి, మెస్సయ్య గురించి, రక్షకు యేసుక్రీస్తు గురించినటువంటి బోధలు ఉన్నాయి, వారికి సమాజ మందిరాలు ఉన్నాయి, వారికి ఎప్పటి నుంచో యేసుక్రీస్తు ప్రభువు రాకడ గురించి బోధించబడుతూ ఉన్నది. కానీ ఈ యొక్క కనాను దేశీయురాలైనటువంటి ఈ యొక్క స్త్రీకి అక్కడ వాళ్ళకి ప్రవచనాలు లేవు, యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు లేవు, యేసుక్రీస్తు గురించినటువంటి బోధనలు లేవు, వారికి సమాజ మందిరాలు లేవు. అయినా వేరే దేశంలో ఉన్నటువంటి రక్షకుడిని ఈమె కనుగొనగలిగినది. For Jewish, they have a first-hand experience knowing God. But for this Canaanite woman, she does not have the first-hand experience. She has only the second-hand experience about knowing. సో యూదులకు యేసుక్రీస్తు గురించినటువంటి మొదటి అనుభవం ఉన్నది వారి లేఖనాలను బట్టి కానీ, ప్రవచనాలను బట్టి కానీ కనాను స్త్రీకి వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సెకండ్ స్టాండ్ గానీ డైరెక్ట్ గా దేవునితో సంబంధం వీరికి లేదు. What all she learned about Jesus Christ is not through the scripture, not through the temple, not through the sermons like this, but through some people who witness in the Gentile nation. There is a savior, there is a person called Jesus who raises the dead people, who heals the sick people, who is very kind, mercy, not just for the Jewish but to the Gentiles also. She received through the oral tradition. సో ఆమె లేఖనాల ద్వారా కానీ లేదా సమాజంలో సందేశాల ద్వారా కానీ ఆమె యేసుక్రీస్తు గురించి తినలేదు. కానీ కేవలం నోటి మాటల ద్వారా, ఇదిగో అక్కడ యేసు ఉన్నాడు, ఆయన చనిపోయిన వారు లేపాడు, బాధలో ఉన్నట్టు వారిని స్వస్థపరిచాడు అని అనేక మంది ప్రజలు నోటితో చెబుతున్న దాన్ని బట్టి కేవలం యూదులకు మాత్రమే కాదు అన్య జనులను కూడా ఆయన బాగు చేస్తున్నాడు అని చెప్పేసి విన్న దానిని బట్టి ఆమె యేసునందు విశ్వాసం ఉంచింది. That is why Jesus wondered, although you do not have any resources to know about the Messiah, you still heard the news about me and approached me with a strong faith. That is why your great is your faith. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే నీకు ఏ విధమైన వనరులు లేవు, వాక్యము గాని, ప్రవక్తలు గాని, ప్రవచనాలు గాని లేవు, కానీ ఎవరో చెప్పిన దాన్ని బట్టి విని నువ్వు నా ఎడల ఇంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నావు కనుక నీ విశ్వాసము ఏమైతే? నీ విశ్వాసము చెప్పాలి. నీ విశ్వాసము ఎవరి విశ్వాసం గొప్పది? It's a mother, faith of a mother. ఎవరి విశ్వాసం గొప్పది? రైట్, దేవుని స్తోత్రం. So, as a mother, do you have this victorious, challenging faith, crossing the barriers, taking the bold step, not considering your own honor, but started to believe when you heard the good news of Jesus Christ, coming forward to Jesus Christ,
to get help for your family, for your salvation, like this woman? Are you there? సో ఈ స్త్రీ లాగా నువ్వు నేను కూడా మన యొక్క సొంత అవమానమును పక్కకు పెట్టి మన కుటుంబం కొరకు, మన సొంత రక్షణ కొరకు, మన యొక్క ప్రజలను సొంత వారిని పక్కకు పెట్టి మనం యేసు దగ్గరికి వచ్చే వారముగా ఉన్నామా? And she asked Jesus. When Jesus seems refuse, he did not actually refuse. He wanted to increase her faith. He was just simply delaying the situation. And she asked in verse 22 to verse 23, Lord, have mercy on my daughter. Is it? Jesus said nothing. Verse 23 and 24. 22, 23, 24 వచనాల్లో ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, నా కుమార్తెను నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. And Jesus seems refuse. I am sent only for the Israelites, not for the others. మనం ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెని తిరస్కరించినట్లుగా కనపడుతుంది, కానీ అది తిరస్కారం కాదు, ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేయటం అనేటువంటిది మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను కానీ అన్యజనుల యొద్దకు రాలేదంటాడు. But she wonderfully did one thing in verse 25. She prostrated, she obeyed and asked Jesus, Lord help me. There is a word called, she worshipped Jesus Christ. That's a beautiful word. 25వ వచనంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ఎగైన్ ఆమెని తిరస్కరించినా కూడా ఆమె మరలా వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. What a wonderful faith. Who will worship God? Only the people who receive the benefits from God. But she is the one, before receiving the benefit, she started to worship God. సో జనరల్ గా ఏ జనాలు ఆరాధిస్తారు ప్రభుని? వాళ్ళకి మేలు జరిగినప్పుడు, సహాయం వచ్చినప్పుడు, అన్ని మేలు జరిగితే ప్రభువా నీ స్తోత్రములు అని చెప్తున్నారు. కానీ ఈమె తనకు మేలు జరగక ముందే దేవునికి ఆరాధన చేసినట్లుగా, మొక్కి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తాం. Like Job, when he lost everything, he still worshipped God. యోబు మొత్తాన్ని పోగొట్టుకున్నా కూడా ఆయన దేవుణ్ణి ఆరాధించడం మాత్రం మానుకోలే. She worshipped God. That is the greatest faith God is expecting from us. సో ఆమె ఏమీ లేకుండా కూడా, ఏ సహాయం రాకుండా, ఏ మేలు జరగకుండా కూడా దేవుణ్ణి ఆరాధించినది. మన దగ్గర నుంచి కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని. Do you have that experience, that habit of worshiping God in times of difficulty? You think about it. సో మనకి కష్ట సమయాలలో మనం అనుకున్నది జరగనప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవం మనకుందా? మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. In verse 24 again he uses one word. 24వ వచనంలో ఆయన మరలా ఇంకొక మాట 26 లో ఆయన ఇంకొక మాట అన్నాడు. It is not good to take the bread of the children and give it to the dogs. Is it? 26వ వచనంలో ఇంకొక భయంకరమైన మాట అన్నాడు. చాలా కష్టపెట్టే మాట అంటాడు. హల్లెలూయా. What did he say? It's the toughest word you can hear. సో ఇక్కడ మనము కఠినమైన మాటను మనం వింటాం. ఏంటిదా మాట? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట సమము కాదు. You might think, you might getting frustration, why this Jesus Christ, who is called mercy, kind God, good God, but seems very cold and rigid against this woman. Why was it necessary for Jesus to do this? సో మనము ఆలోచన చేయొచ్చు, ఈయన ప్రేమ కలిగిన వాడు, యేసు కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు అని చెప్తున్నారు. ఈ స్త్రీ విషయంలో ఇంత కృప లేకుండా, కనికరం లేకుండా, ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. Jesus used two words, children and little dogs. Not dogs, he called delicate. He was so delicate not to hurt her. Little dogs, puppies. యా, యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ రెండు పదాలు వాడాడు. ఒకటి పిల్లలు, రెండోది కుక్క పిల్లలు. Children means the people of Israel and the little dogs means the Gentiles. పిల్లలు అనగా ఇశ్రాయేలు జనాంగము, కుక్క పిల్లలు అనగా అన్ని జనుల గురించి ఇక్కడ సంబోధించాడు. Actually Jesus was reflecting, mirroring not her situation but the rigid situation of the people who are around that place. He was reflecting. They think the people, Jewish people, we belong to Abraham,
We belong to the covenant people. We belong to the only living God, not the Gentiles. So he was reflecting Their the situation, their thoughts. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తన చుట్టూ ఉన్నటువంటి యూదుల యొక్క ఆలోచనలను బయలుపరుస్తున్నాడు. మేము అబ్రహాము సంతానము, మేము మా దేవుడు నిజమైనటువంటి దేవుడు, మా దేవుడు సజీవుడైన దేవుడు అని ఈ యొక్క అన్ని జనుల కంటే మేము గొప్పవారము అనేటువంటి ఇశ్రాయేలీయుల యొక్క భావనని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ ప్రదర్శించాడు. Remember, her race was a barrier. Her race background was a barrier. ఆమె యొక్క కులము లేకపోతే ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ అది ఒక అడ్డంకిగా ఉంది. Her sex was a barrier because she was a woman, not a man. సో ఆమె యొక్క లింగం అనేటువంటిది అడ్డంకిగా ఉన్నది, ఆమె స్త్రీ కాబట్టి. And her situations were even disciples were barrier to her. మరియు అక్కడ శిష్యులు కూడా ఆమెకు అడ్డంకులుగా ఉన్నారు, ఈమెను పంపించేయన్నారు వాళ్ళు వచ్చి. And some of the words of Jesus seems like a barrier. Even Jesus himself looked like a barrier to her. సో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన కొన్ని పదాలు కూడా ఆమెని ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఒక రకంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆటంకపరిచినట్లు మనం చూస్తాం. How is it possible for a single woman, a mother, coming across all these barriers? సో ఒక సాధారణమైనటువంటి స్త్రీ ఎన్ని అడ్డంకులను దాటుకొని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు రాగలిగింది. That is why Jesus was surprising. After all these barriers, this woman was still persisting. That is exactly God what looking for her. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఇన్ని ఆటంకములను దాటుకొని ఆమె వచ్చింది కనుక ఆమెను చూసి నీ విశ్వాసం గొప్పది అన్నాడు. You know, actually, people even today we think our God is a God of Israel. Is it? Our God is a God of Israel, not for others. సో మనం ఈ రోజు చాలా మంది అనుకుంటారు మన దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు, ఇతరులకు దేవుడు కాదని చాలా మంది భావిస్తున్నారు. Sometimes we don't realize, meditate this particular word. Say verse 26. What is giving the bread టు to the Puppies. little dogs? సో కొన్నిసార్లు మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయలేము. పిల్లలు రొట్టె కుక్క పిల్లలకి ఇస్తున్నారు అనేటువంటి వాక్యాన్ని మనం ఎక్కువ సార్లు దాన్ని మర్చిపోతున్నాం. But the truth behind that word is very, very most important. I want to tell you the 3 Bible references why that word is mentioned. సో ఆ యొక్క లేఖన భాగం అక్కడ ఎందుకు రాయబడిందో నేను 3 రెఫరెన్స్లు మీకు నేను తెలియజేస్తాను, 3 వాక్య భాగాలు మీకు తెలియజేస్తాను. Even today Christians, we say our God is only for the Christians, only for the church people, only for the Israelites. Let us pray for Jerusalem. Let us pray for only to the selected group, selected people, selected families. That is ఇప్పుడు wrong. కూడా చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మా దేవుడు మాకు మాత్రమే సొంతము, ఇదిగో సంఘానికి మాత్రమే సొంతం, లేదా ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే సొంతము కనుక యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం, సంఘం కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. కానీ పర్టికులర్ పీపుల్ కొరకు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. కానీ బయట ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆయన రక్షకుడు, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన. The idea actually developed when God in the mountain of Sinai gave the law to the Moses. He made a special covenant with his people, so their people thought our God belongs to only to this group. సో ఎప్పుడైతే సినాయి పర్వతం మీద దేవుడు మోషేతోటి ఆ యొక్క నిబంధనని చేశాడో, ఆ నిబంధన చేసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఈయన మాకు మాత్రమే దేవుడు, ఇతరులకు దేవుడు కాదనుకుంటున్నారు. But from the Old Testament after Genesis, but before the event of Sinai, even from the book of Genesis, Bible is clearly explained that this God is a God for all humanity, not just for the సో ఆది కాండంలోనే దేనికి లేఖనం తెలియజేస్తున్నది ఈయన సర్వలోకమునకు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ రాయబడింది. For example, in the mountain of Ararat, when Noah's ark left alone, and when God made a sign, the rainbow, what did he say? Now with the help of this sign, I'm not going to devastate, destroy the whole humanity, whole earth, not just Israel. సో అరారాతు పర్వతం మీద ఈ యొక్క నోవాహు యొక్క ఓడ ఆగినప్పుడు నోవాహుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక ఇంద్రధనుస్సును చూపించి ఇదిగో ఇది ప్రపంచం మొత్తానికి సూచన, నేను ఈ ప్రపంచాన్ని ఇక ముందు నాశనం చేయను, మానవాళిని నాశనం చేయనాడు, కానీ ఇశ్రాయేల్ ఒక్కరికే సూచన అని చెప్పలేదు. So in the beginning itself we come to know that is a God
for all mankind, not just for the particular nation. ప్రారంభం నుంచి కూడా మనం గుర్తించాలి, ఆయన సర్వ శరీరులకు దేవుడు, కేవలం కొద్ది మందికి మాత్రమే దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. That is the one event in the mountain of Ararat. అరారాతు పర్వతం మీద అదొక సంఘటన. And the other one we see in Amos chapter 9:7. Can you read it in Telugu? ఆమోసు గ్రంథము 9:7. 9వ అధ్యాయము Yeah. 7వ వచనం. ఆమోసు గ్రంథము చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది, దానియేలు తర్వాత. If you see it, how God set free not just Israel but other communities also. Amos 9:7. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. దేవుడు ఎలా ఇశ్రాయేలు మాత్రమే కాదు ఇతరులను కూడా ఎలా Yeah. విడిపించాడో మనకు అక్కడ స్పష్టంగా Can you రాయాలి. read? ఆ. నీతో దుష్టుడు అమాలు అనగా Hmm. నేను ఐగుప్తు దేశంలో నుండి Yes. ఇశ్రాయేలీయులకు Hmm. అష్షూరు దేశంలో నుండి Hmm. ఫిలిష్తీయులకు Hmm. కీరు దేశంలో నుండి స్త్రీలకు Amen. Hmm. యెహోవా Hmm. నన్ను ఈ పాపిష్టి మీద నుండి దాన్ని భూమి మీద ఉండకుండా నాశనం చేసినాడు. Okay, the particular verse says, "Is I have set free Israelites from Egypt, and also I have set free the Philistines and Syrians also from their bondage." Not just Israel, I have also liberated other nations also. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించింది అంటున్నాడు. అదే విధంగా ఫిలిష్తీయులను కూడా కఫ్తోరు దేశంలో నుంచి విడిపించాను అంటున్నాడు. Yeah. కీరు దేశంలో నుండి సిరియనులను రప్పించి, అంటే ఒక్క ఇశ్రాయేలుని కాదు, ఫిలిష్తీయులని సిరియనులను కూడా నేను విడిపించాను, వారికి నేను దేవుడినై ఉన్నాను. The whole Jews thought, okay, only God has set Israelites free from the Israel, but Bible says even the Philistines, the enemies also, God helped them to liberate from their clutches. కేవలం ఇశ్రాయేలు అనుకుంటున్నారంటే ఇశ్రాయేలుని దేవుడు విడిపించాడు అనుకుంటున్నారు, కానీ వారి శత్రువులు అంటే ఫిలిస్తీన్లు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు, సిరియనులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని విడిపించాడు. And one more reference in Exodus chapter 12, నిర్గమకాండము 12వ అధ్యాయము 38. 38వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము I'm going to finish now, okay? 38వ Exodus chapter 12, verse 38. వచనం. Can you read it? How God explains there. అనేకులైన Hmm. ఆ, అత్యంత సంపద, Hmm. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల Hmm. గొప్ప మందయుడు Hmm. వారితో కూడా బయలుదేరి Amen. Here you see the word is mentioned, the first word, the mixture of community. all the complete people, not just Israelites. I have liberated, I have redeemed not just the Israelites, but the multitude of all nations from Egypt. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మనం ఎక్కువ శాతం ఏమనుకుంటామంటే ఇశ్రాయేలీయులు మాత్రమే బయలుదేరారు అనుకుంటాం. Yeah. కానీ ఇశ్రాయేలీయులతో పాటు అనేకులైన అన్యజనుల సమూహమును బయలుదేరను, వారితో కూడా బయలుదేరను. ఐగుప్తులో బానిసలు ఉన్నట్టు అనేకమైన అన్యజనులు కూడా బయలుదేరారు. In order to make this wonderful truth to the surrounded Jewish people in that Matthew 15 event, that woman event, Jesus made this word, it is not good to give the bread to the Gentiles. వీటన్నిటినీ పురస్కరించుకొని యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్తలో తన చుట్టూ ఉన్నటువంటి యూదులకు వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తూ ఈ యొక్క పిల్లల యొక్క రొట్టె అన్ని జనులకు ఇవ్వటం మంచిది కాదు అన్నాడు. But already Bible says that God has concerned, liberated, helped not just Israelites but other people also. కానీ బైబిల్ తెలియజేస్తుంది కేవలం ఇశ్రాయేలుకే కాదు, దేవుడు ఇతర అన్ని జనులకు కూడా సహాయం చేసినట్లుగా My dear మనం friends, చూస్తూ ఉన్నాం. in the mountain of Calvary, Jesus proved, he declared that he is the God for all the world. ఆ కల్వరి పర్వతము మీద యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమస్త లోకానికి దేవుడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించినట్లుగా By మనం చూస్తాం. giving his ransom, his life on the cross, he said, go into the all world, not just Israelites, to preach the gospel. He is a God who so loved the world, not just love the Israelites. ఆయన కల్వరి పర్వతం మీద
పరిహారంగా తన యొక్క ప్రాణాలను అర్పించిన తర్వాత శిష్యులకు చెప్తాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి అన్నాడు. So remember these three mountains, the mountain of Sinai, where it is mentioned that God is only for Israel. But before that, in the mount of another mountain called Ararat, the God's covenant is with everybody, not just with the Israelites. And another mountain called Calvary, Sinai mountain, Ararat mountain, and the Calvary mountain. It mentions, it declares that He is the God for everyone. These three mountains you should remember. సో మీరు ఈ యొక్క 3 పర్వతాలను జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి సినాయి పర్వతము, సినాయి పర్వతం మీద ఇశ్రాయేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అదే విధంగా అరారాతు పర్వతం దగ్గర నోవహు సమయంలో దేవుడు సమస్త మానవాళితో నిబంధన చేశాడు. అదే విధంగా కల్వరి పర్వతం దగ్గరకు వచ్చేసరికి, కల్వరి కొండ దగ్గరకు వచ్చేసరికి ఆయన తన ప్రాణం అర్పించి సమస్త మానవాళికి దేవుడుగా ఉన్నాడు, కొద్ది మందికి మాత్రమే కాదనేటువంటి సత్యాన్ని గమనించాలి. How beautiful the words of the scripture behind these truths. It is not simply, sometimes we simply read and go, but behind it, how God beautifully declared is the wonderful truth for us to learn. సో మనం చాలా సార్లు సాధారణంగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ దాని వెనక యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతంగా ఎంత అద్భుతమైన సత్యాల నుంచి మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. Jewish people thanked God for 3 things actually in every prayer. సో యూదులు దేవునికి 3 విషయాలలో కృతజ్ఞతలు తెలియజేస్తారు. ప్రతి ప్రార్థనలో 3 విషయాల్లో కృతజ్ఞతలు తెలియజేస్తారు. And ignorantly they said like this, not today but those days, biblical times, they thank God for I am not created as a woman. ఇప్పుడు కాదు కానీ అంతకుముందు దినాల్లో వాళ్ళు ఈ రకంగా ప్రార్థన చేసేవాళ్ళట, కృతజ్ఞత తెలియజేసేవాళ్ళు. ప్రభువా నేను స్త్రీగా పుట్టినందుకు నీకు వందనాలు అని చెప్పేవాళ్ళట. But today now all the women in the church, they thank God because you are a woman, because we shout like anything. Thank God I am not created as a man. సో ఈ రోజు సంఘాల్లో స్త్రీల్లో ఎక్కువ పాత్ర కాబట్టి, స్త్రీలు ఎక్కువ సమాజం కాబట్టి వాళ్ళు దేవుని కృతజ్ఞతలు But in తెలియజేస్తున్నారు. those days they thank God for not created them as woman. సో ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనాలు ప్రభువుని కృతజ్ఞత చెల్లించేవాళ్ళు. Because woman was given less or very 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 poor recognition in the society. సో ఆ రోజుల్లో సమాజంలో Importance. స్త్రీలకు చాలా తక్కువ ప్రాముఖ్యత, స్త్రీలకు చాలా ప్రాముఖ్యత లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. And they thank God for not created them as a Gentile. సో రెండవది దేవునికి ఏమని కృతజ్ఞత చెల్లించేవాళ్ళంటే అన్య జనులుగా పుట్టించినందుకు మీకు కృతజ్ఞతలను దేవునికి కృతజ్ఞత చెల్లించేవారట. And thirdly, they thank God for not creating them as dogs because it's the cheapest animal. Uncared one. మూడవది మమ్మల్ని కుక్కలుగా పుట్టించినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పేసి అని దేవునికి కృతజ్ఞత. ఎందుకంటే కుక్క అనేటువంటిది ఇశ్రాయేలు జనాంగంలో చాలా తక్కువ Yeah. విలువ కలిగినటువంటి జంతువు. That is why Jesus, who used the word little dogs. to అందుకని mention them. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కుక్క పిల్లలోనే పదం వాడాడు. So in this event, Jesus covered all these 3: woman, Gentile, and dog. సో ఈ యొక్క సంఘటనలో యేసుక్రీస్తు ప్రభువు ఈ 3 విషయాలను కూడా అడ్రస్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. He elevated these 3 ideas which was degraded by the Israelites. సో ఈ 3 ఆలోచనలు ఏవైతే ఇశ్రాయేలీయుల చేత బాధించబడి ఇశ్రాయేలు అనుకున్న ఇవన్నీ తక్కువి అని అనుకుంటున్నారో ఆ 3 ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ See బయలుపరిచాడు. how Jesus is elevating the simple people which is disregarded by the outside other people. సో యేసుక్రీస్తు ప్రభువు సాధారణమైన వారిని గొప్పవారిగా, ఇతరుల చేత తృణీకరించబడిన వారిని గొప్పవారిగా చేస్తున్నట్లుగా మనం చూస్తాం. The problem was with this woman. First of all, she was a woman. Second problem, she was a Gentile. And the third problem, she was considered as a dog. 3 సమస్యలు ఏమితో ఉన్నాయి. మొదటిది ఆమె స్త్రీ, రెండవది ఆమె అన్యజనురాలు, మూడవది కుక్క పిల్లలతో సమానంగా పోల్చబడింది. But in contrary, miraculously, wonderfully, Jesus prays that the great faith is mentioned, recognized, found in a woman. Great faith is found in a Gentile, and great faith is found in a little dog. సో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలీయులు ఏదైతే తక్కువ అనుకుంటున్నారో ఆ స్త్రీ విషయంలో గొప్ప విశ్వాసము ఆ యొక్క స్త్రీలో కనుగొనబడింది, గొప్ప విశ్వాసము అన్యజనురాల్లో కనబడింది,
గొప్ప విశ్వాసము ఆ యొక్క కుక్క పిల్లగా పోల్చబడినటువంటి ఆమెకున్నది. ఆ Jesus విషయాన్ని దేవుడు even, గొప్ప చేశాడు. Jesus even today, he respects, he elevates, which is disregarded in your society, in your family. The ఈ రోజు second కూడా one. యేసుక్రీస్తు ప్రభువారు మీ కుటుంబంలో గాని మీ సమాజంలో గాని ఎవరైతే అణిచివేయబడుతున్నారో వారిని ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. So dear brothers and sisters, particularly the mothers, as you are celebrating today, are you looking like this, behave like this, walk in the faith where this Canaanite woman who was persistently stood until the last moment? The country, the race, the situation, the language, the religion, everything stopped there. But still, she persistently asked God to bless her daughter, and immediately she received the answer and appreciation in the sight of God. సో ఈ రోజు ఇక్కడ తల్లులందరికీ నేను ప్రశ్న, ఇటువంటి కఠినమైన పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు, ఇటువంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు, ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము దేవునిలో అంటే బలంగా విశ్వాసముగా ఉంటున్నామా? చివరి వరకు ఏ వ్యతిరేకతలు అయితే వచ్చినా ఆ వ్యతిరేకతలను దాటుకొని యేసుక్రీస్తు దగ్గర మనము జవాబు పొందుకునే వారంగా మన కుటుంబం కొరకు మన పిల్లల కొరకు ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. As Jacob said, unless you bless me, I will not go. యాకోబు తెలియజేసినట్లుగా, యాకోబు చెప్పినట్లుగా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను బోనియా అని యాకోబు ప్రార్థించినట్లుగా She was a lady Jacob. Unless you bless me, I will not leave you. ఈమె లేడీ జాకోబ్ అనుకోవచ్చు మనం. నువ్వు నా బిడ్డను ఆశీర్వదించి నా బిడ్డకి స్వస్థత కలగజేసే తప్పు నిన్ను వదిలిపెట్టన్నట్టుగా ఆయన ఎంటబడింది ఈమె. So don't think everything is barrier to you. Jesus is above that all barriers. Amen. సో అన్ని ఆటంకాల గురించి అసలు ఆలోచన చేయమాకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆటంకాల కంటే ఎక్కువైనటువంటి వాడు. What is the least thing in your life? Woman, powerless, helpless, moneyless, supportless, fameless, like a dog, little dog, like a Gentile. This is a message for all the people, not just for the mothers, for everyone. You can come up, you can get up, you can rise up and approach our Heavenly Father with a boldness and with a faith, where ultimately you will receive the greater answer, and God can testify, great is your faith. No worries, with no regard of who you are, where you come from, what you are, whom you belong. సో నువ్వు ఇది ఒక స్త్రీలకు మాత్రమే కాదు, అందరికీ ఒకవేళ మీరు ఇటువంటి సమస్యల్లో, ఇటువంటి కష్టాల్లో, ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఉన్నారేమో, మీకు ఆటంకంగా స్త్రీ అనేటువంటి సమస్య కానీ, లేకపోతే అన్ని జంతువులు అనే సమస్య కానీ, కుక్కపిల్లలు అనేటువంటి సమస్యలు కానీ మీరు ఉన్నారేమో, వాటి గురించి మీరు ఆగిపోతున్నారేమో, ఆగిపోవద్దు. నిలబడండి, ధైర్యంతో ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు మన ముందున్నాడు. ఆయనను మీరు కనుక అనుసరించినట్లయితే, ఆయన కనుక మీరు అప్రోచ్ అయినట్లయితే, ఆయన దగ్గర మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటిని తొలగించి నీ విశ్వాసము గొప్పది అనేటువంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. కనుక ఇక్కడే ఆగిపోమాకు, నీ యొక్క విశ్వాసాన్ని ప్రదర్శించు. అక్కడే కష్టాల దగ్గర ఆగిపోక నువ్వు ముందు కొనసాగాలని చెప్పేసి నేను తెలియజేస్తుంటున్నాను. Will you able to survive in a foreign land? అందుకని మీరు కొత్త వారి మధ్య, పరిచయం లేని వారి మధ్య, వేరే దేశంలో మీరు నిలబడగలుగుతారా? Do you find yourself in a new place, in a strange situation? మీరు కఠినమైన స్థితిలో అంటే కొత్త ప్రజల మధ్య నిన్ను నువ్వు నిలబెట్టుకోగలుగుతావా? Remember, God is there to acknowledge you. సో గుర్తుపెట్టుకో, You can survive. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గుర్తించడానికి ఆ అన్యజనుల దేశంలో కూడా నీ కొరకు ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా అక్కడ నిలబడగలుగుతావు. You may not know the word, but God knows you personally. సో నువ్వు ప్రపంచం నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవునికి తెలుసు. I know Pastor Rajini Kumar, when he came here from other state, from other area, this is a strange place. I know his story, and he survived in this strange land. సో నాకు రజనీ కుమార్ పాస్టర్ గారి గురించి తెలుసు. ఆయన వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి తెలియని ప్రాంతంలో కూడా దేవుడు అతన్ని నిలబెట్టి, అతని యొక్క సాక్ష్యం నాకు బాగా తెలుసు. తెలియని ప్రాంతంలో కూడా అతన్ని ఇక్కడ దేవుడు నిలబెట్టాడు. Now, is this possible? Will you survive in a strange place?
Yes, that is possible. సో మనము తెలియని ప్రదేశంలో నివసించగలుగుతామా? ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. What would you do when God is silent? Will you quit or continue to persist in prayer? సో దేవుడు మన ప్రార్థనలకి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం వదిలిపెడదామా? లేదు, పోరాటంతో ప్రార్థనలోనే గడుపుతూ ప్రభు సన్నిధికి చేరదామా? What impossible thing today in your family, in your hand, can you bring it to God now? That's the same thing. సో అసాధ్యం ఇది నా జీవితంలో జరగదు అని ఈ రోజు నీ జీవితంలో ఏదైతే ఉన్నదో దాన్ని అనుకుంటున్నావా? దాన్ని పట్టుకొచ్చి దేవుని చేతిలో పెడుతున్నావా? May the Spirit of the Lord give you His own answers according to your situation, according to your faith, and according to the promises He made for you. సో దేవుడు మీ యొక్క సమస్యలని, మీ యొక్క బాధలని తన చిత్త ప్రకారం తీర్చి నెరవేర్చి తన యొక్క వాగ్దానములు మీ జీవితంలో నెరవేర్చును గాక. విశ్వాసము అన్ని బాగున్నప్పుడు స్తోత్రం డాడీ అని మనం చెప్పొచ్చు. మనం కొంచెము అన్ని రోజులు ఒకేలా ఉండవు సుమా. ఇట్లా నుంచి ఇట్లా పడుతుంది ఒక రోజు. దేవుడే ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ స్త్రీని చూస్తే, నేను ఒక 2 నిమిషాలు చెప్తా, ఎక్కువ చెప్పను. దేవుడే మౌనంగా ఉన్నాడు. దేవుడే క్రిటిసైజ్ చేశాడు. క్రిటిసైజ్ అంటే అవమానించాడు. మీలో ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినన్నా మీరు కుక్క పిల్లలు లాంటి వాళ్ళు అన్నారనుకో ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఏ కుక్క పిల్ల లాంటి వాడివి నువ్వు అన్నాను అనుకో ఎట్లుంటుంది? నీ ఊహకే వదిలేస్తున్నా. అక్కడ ఎప్పుడు కూడా ఎవరు కూడా నిన్ను పర్టికులర్గా అంటే దేవుడు కొన్నిసార్లు కఠినంగా వాడతాడు పదాలని. కఠినమైన పదాలు వాడతాడు సుమా, గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటిది? ఆమెకు 2 ఛాన్సెస్ ఉన్నాయి. దేవుడు మాట్లాడలేదు, వదిలేయంతో మన 2 ఛాన్స్, ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఉంటుంది. 2 ఛాన్సెస్. దేవుడు మౌనంగా ఉన్నాడు. అడిగిన శిష్యులు వచ్చి తిడుతున్నారు, పోమ్మని తోసేస్తున్నారు. ఆమె వెళ్ళిపోవచ్చు, ఒక ఆప్షను. 2వ ఆప్షను, ఎట్టో తిట్టుపలబడి పోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగింది, కుక్క పిల్లలకి మేము ఇవ్వకూడదు అన్నాడు. సర్రను మండాలిక. ఏం మనిషివాయా నువ్వు ఒక మనిషివా? నువ్వు ఒక పెద్ద మనిషివా? నువ్వు పాస్టర్ అని వచ్చినా, నువ్వు ఒక సేవకుడు అని వచ్చినా నేను నీ దగ్గరికి నన్ను కుక్క పిల్లతో పోలుస్తావా? అసలు మేమేమనుకుంటున్నాం? మా కనాన్ దేశంలోకి నువ్వు వచ్చినావు. ఎన్నో మాట్లాడవచ్చు. అయ్యా, పిల్లలు తినక మిగిలిపోయింది, నాకు ఫస్ట్ ఇవ్వమంటలే, మిగిలిపోయింది నాకు ఇయ్యా అన్నాడు. ఆయన వాడిన పదం ఏంటిది? కుమారి. ఏమన్నాడు అక్కడ? అమ్మ అన్నాడా, కుమారి అన్నాడా? అమ్మ అనేటువంటి పదం వాడాడు కదా. అంతకుముందు ఏమన్నాడు? కుక్క పిల్ల కాడ నుంచి అమ్మ కాడకు వచ్చేసాడు. విత్ ఇన్ సెకండ్స్ కుక్క పిల్ల దగ్గర నుంచి అమ్మ అనేటువంటి వర్డ్ దగ్గరికి వచ్చేసాడు. నీ విశ్వాసం నా విశ్వాసం, నీ విశ్వాసంలో నిలబడితే నాకు దేవుడు ఏం చేయలేదు, నాకు అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని పోయినాయి అంటే ఆ సింహాసనాన్ని పోగొట్టుకుంటాం. అమ్మ అనే పదం చిన్నది కదా. అమ్మ ఒక అన్ని జనరల్ అమ్మ అంటాడు ఆయన. అమ్మ. ఇంకో చోట అయితే నా కుమారి అన్నాడు. మనమేమన్నాం అనుకో, నా కుమారుడా రరా. అన్నజనుడు ఎక్కడ, నా కుమారుడు ఎక్కడ? విశ్వాసము పరిస్థితులను మారుస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. నేను జస్ట్ ఈ మధ్యకాలంలో కొంత ఫైనాన్షియల్గా మేము స్ట్రగుల్ ఎదుర్కొంటున్నాం. కొంత స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నాం. నేను ఎవరికి నేను నా ఉద్దేశం అసలు ఎవరికి చెప్పను. నేను ప్రార్థన చేయడమే నా డ్యూటీ. దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వట్లేదు. అడగాలంటే నాకు మొహమాటం, వదిలేసేయని చెప్పేసి వదిలేసినాం. ఒక స్త్రీ 3-4 నెలల నుంచి రెగ్యులర్గా నాకు ఫోన్పేకి డబ్బులు వస్తున్నాయి. ఎవరు ఏమి అర్థం కావట్లేదు. ఏంటిది? మొన్న ఫోన్ చేసి అసలు ఆమె లేదు కావచ్చు అనుకున్నాం. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు రాజనగర్లో ఉంటారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, హైదరాబాద్లో బతుకుతున్నారు. వాళ్ళకి కాంటాక్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు.
ఇంతకుముందు మన చర్చ్కి వచ్చేటువంటి వాళ్ళే కమ్యూనికేషన్ లేదు, కాంటాక్ట్ లేదు. అద్భుతంగా ఆమె జీవితంలో చనిపోయే పరిస్థితి వచ్చి హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో భర్త వదిలేసి కొడుకులు వదిలేసి ఆమె చచ్చిపోయిందని హాస్పిటల్లో గాంధీ హాస్పిటల్లో పడేస్తే దేవుడు ఆమెను ఎట్లా బతికిందట. బతికి మళ్ళీ ఒక ఉద్యోగం చూసుకొని అంటే ఒక పెద్ద మనిషికి మెయిడ్గా హౌస్ మేడ్గా ఉంటూ ఆమెకు ఫుడ్ అక్కడే, బెడ్ అక్కడే, అన్నీ ఆ ఇంట్లోనే అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళు. అద్భుతంగా బతుకుతుంది. ఒక 3 నెలల క్రితం తీర్మానం చేసుకున్నాడు, 4 నెలల క్రితం, నేను చచ్చిపోయేంత వరకు అయ్యగారికి నేను దేవుని సన్నిధికి పంపుతా అని. ఆమె మొన్న చెప్పినప్పుడు ఫోన్ చేసి అక్కతోటి నాతో మాట్లాడినప్పుడు, అమ్మ నువ్వు అసలు ఉన్నావా పోయావా అనుకుంటున్నాను నేను అంటే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుడు అన్నీ చేస్తాడు. నాకు ఈ రోజు కావాలంటే ఏది కాదు, ఈ రోజు కాదు. నువ్వు ఆ స్ట్రగుల్స్లో గుండా పోవాలి, కష్టంలో గుండా పోవాలి, ఒత్తబడాలి, నలవబడాలి, పాపము అన్నీ తీసివేయబడాలి, సరిచేయబడాలి. బ్లెస్సింగ్స్ అనేటువంటివి నువ్వు ఎదిగే కొద్ది, నీ ఆత్మ దేవుళ్ళు ఎదిగే కొద్ది బ్లెస్సింగ్స్ అనేటువంటివి వస్తాయి. నా కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా. అక్కడ ఆత్మే వర్ధిల్లుతలేదు, ఇంకా నీకు మళ్ళీ మిగతా అన్ని ఎట్లా వస్తాయి? ఈ కండిషన్ మర్చిపోతున్నాం. సో దేవుని మీద ఆధారపడండి, దేవుడు విశ్వాసం ఉంచండి 100%. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అసలు ఏం లేకపోయినా మంచిదే. ఈ కాన్సెప్ట్ తోడు ఉండే ఈకపోయినా మంచిదే, కానీ దేవుడు మాత్రం వదిలేది లేదు. దేవుని యందు విశ్వాసం మాత్రం తగ్గించుకునేది లేదు. దేవుడు ఇస్తే ఇచ్చాడు, లేకుంటే లేదు. కానీ దేవుడు రక్షించినా మంచిదే, రక్షించకపోయినా మంచిదే. మేము మాత్రం అది విశ్వాసం. దీవించినా మంచిదే, దీవించకపోయినా మంచిదే, మేము మాత్రం వదిలిపెట్టాం. అలాగని వదిలిపెట్టండి నిన్ను. నువ్వు ఆ బోల్డ్ స్టెప్ తీసుకున్నప్పుడు, కుక్క పిల్ల అన్నా కూడా లేదు ప్రభా నువ్వే అన్నప్పుడు, అమ్మరా ఓ స్వస్థత. అది ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ చేయగలిగిన వాడు. కనుక దేవుని మీద ఆధారపడండి, విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా మన జీవితాలన్నీ దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవించింది గాక.